చర్చకు తిరిగి స్వాగతం. విజయ్ కుమార్ గారు, మిగతా అన్ని పార్టీల మేనిఫెస్టోలతో పోలిస్తే బీజేపీ మేనిఫెస్టో అందరినీ ఆకట్టుకుంది. మరి ప్రధానంగా దీనికి కారణం ఏమిటి? నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరే అవకాశం ఉందంటారు? ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో కనుక మనం చూస్తే నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు కంటే తేడా ఏం లేదు. కాకపోతే అన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అన్న పాయింట్స్ వరుసగా ఒక్కొక్కటి చెప్తున్నారు. సో ఏ పార్టీ అయినా మేము అది చేస్తాం మేము మంచి చేస్తామని చెప్పి చెడు చేస్తామని చెప్పరు, మేము మంచి చేస్తామని చెప్తున్నాం. కాకపోతే బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న విలక్షణత ఏంటి అంటే ఏ విధంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మనసేపు మన ఇతను భవన్ శంకర్ గారు రాష్ట్రంలో జరిగిన ఇంధన వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అని ఒక్కొక్క పాయింట్ చెప్తూ వచ్చారు. అదేవిధంగా బీజేపీ దేశంలో ఉన్న ఒక్కొక్క సెక్టర్ తీసుకొని, అంటే ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఏమేమి ఉన్నాయి, ఇండస్ట్రీ రంగంలో ఏమేమి ఉన్నాయి, దాన్ని సర్వీస్ సెక్టర్ ఏ విధంగా చేయాలి, ఐటీ సెక్టర్ ఏ విధంగా చేయాలి, ఒక్కొక్క దాన్ని తీసుకొని దీంట్లో సాధక బాధకాలను యాక్చువల్గా చర్చించి దీంట్లో వచ్చే కష్టాలు ఏముంటాయి, దాన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు అని. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ ముందు ఇనిషియల్గా బీజేపీ మేనిఫెస్టో పాత మేనిఫెస్టోని మళ్ళీ దానికి ఎక్స్ట్రా యాడ్ చేస్తూ వచ్చారు. యాక్చువల్లీ బీజేపీ మేనిఫెస్టో ఎలక్షన్ రోజు వచ్చింది, ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు వచ్చింది. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం గుంతకల్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జితేంద్ర గౌడ విజయం సాధించారు. ఆలగడ్డ నియోజకవర్గం నుంచి శోభా నాగిరెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు. కాకినాడ రూరల్ నుంచి పిల్లి అనంతలక్ష్మి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. గాజువాక నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. గుత్తా సుఖేంద్రరెడ్డి నల్లగొండ పార్లమెంట్ సభ్యులుగా 26,578 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే మెదక్ గజ్వేల్లో 2 చోట్ల కేసీఆర్ విజయం సాధించారు. విజయ్ గారు, సో బీజేపీ మేనిఫెస్టో విషయం వచ్చి చాలా లేట్ అయింది. అన్ని పార్టీల కంటే చాలా లేట్ గా ఇచ్చిన మేనిఫెస్టో. అంటే మొట్టమొదటి ఎలక్షన్ జరిగే రోజు ఇచ్చారు మేనిఫెస్టో. సో అప్పుడు ఈసీ మేము ఇవ్వాలవుద్దా అని, అంటే ఎలక్షన్ జరిగే రోజు మీరు మేనిఫెస్టో ఏ విధంగా రిలీజ్